హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ వాలంటీర్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ తాజాగా దీనిపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఆయన ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి వీధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పడం అయితే జరిగింది. రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేయడం అయితే జరిగింది. రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతి పరులేనని ఆరోపణల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవద్దనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వాలంటీర్లతోనే జూలై నెల నుంచి పింఛన్ ఇంటింటికి పంపిణీ చేయబోతున్నట్లు చెప్పడం అయితే జరిగింది. అలాగే రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకోమని స్పష్టం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏపీ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.